జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మేము చెప్పుకునే హీరో మోటార్స్ గానీ లేదా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అలాగే రామ్కో సిమెంట్స్ సంబంధించినటువంటి యోకోహామా టైర్స్ అంటే మీరు వినుంటారు. వాళ్ళు 24 నెలల్లో ప్రొడక్షన్ లోకి వస్తాం అనుకున్నటువంటిది 15 నెలల్లో ప్రొడక్షన్ లోకి వచ్చింది. వాడుకల్లో ఉండేటువంటి అన్ని వెహికల్స్ సంబంధించినటువంటివి టైర్స్ ఈ రోజు విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరుగుతుంది. మనం రోజు పిల్లలు తినేటువంటి క్యాడ్బరీ చాక్లెట్స్ ఎక్కడ తయారవుతున్నాయి అనుకున్నారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రోజు శ్రీ సిటీలో ఈ రోజు క్యాడ్బరీ కంపెనీ అనేటువంటి క్యాడ్బరీ చాక్లెట్స్ ఈ రోజు డైరీ మిల్క్ కానీ ఇంకోటి కానీ శ్రీ సిటీలో తయారవుతున్నాయి. బ్లూ స్టార్ ఏసీలు, పానాసోనిక్ సంబంధించినటువంటి సంస్థలు, ఈ రోజు టీవీ డిస్ప్లే స్క్రీన్స్ ఏవైతే ఉంటాయో టీసీఎల్ అనేటువంటి పేరు ఉంటారు. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తిరుపతిలో మొదలు పెట్టాం. మ్యానుఫ్యాక్చరింగ్ అవుతా ఉన్నాయి. ఈ రోజు మన మొబైల్ ఫోన్ కి సంబంధించినటువంటి లోపల లెన్స్లు ఉంటాయి, కెమెరా లెన్స్, సన్నీ ఓపోటెక్ అనేటువంటి కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈరోజు తిరుపతి, కొప్పత్తులో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఐటీకి సంబంధించి ఇన్ఫోసిస్ లాంటి సంస్థలు ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభిస్తూ ఉన్నారు. రాన్స్టాడ్ అనేటువంటి ఒక ఐటీ కన్సల్టెంట్ కంపెనీ, దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కన్సల్టెంట్ కంపెనీ, అది మన హయాంలో నేను ఐటీ మంత్రిగా అయిన తర్వాత రాన్స్టాడ్ గానీ ఇన్ఫోసిస్